అమ్మా నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా? బాగున్నా. ఇల్లు ఉన్నదా మీకు? లేదు. ఇది ఇది వేరేటోళ్ళది. ఎట్లా కిరాయికి ఉంటురా? కిరాయికి ఉంటుంది. ఎంత కిరాయి? కిరాయి 1000 రూపాయలు. 1000 రూపాయలు కిరాయి. సరే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యాట కదా, మరి వచ్చిందా మరి మీకు ఇల్లు? ఇల్లు రాలే, ఏం రాలే. రాలే. పేరు రాలేదా? రాలేదు. మరి ఎట్లా మరి ఇప్పుడు పేదోళ్ళకి ఇస్తున్నాము, పేదోళ్ళ కోసం ఈ ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పి మార్పు రావాలి, మార్పు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు, రేవంత్ రెడ్డిని సీఎం చేసిర్రు, ఇందిరమ్మ ఇల్లు అందరికి ఇచ్చినామని అంటున్నారు, పేదోళ్ళకు లేనోళ్ళకు. నువ్వేమో రాలేదని అంటున్నావు. బయట ఏమనిపిస్తుంది అంటే ఇది ఇండ్లు కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నోళ్ళకి వాళ్ళకే పోతున్నాయి, పేదోళ్ళకి న్యాయం జరుగుతలేదు అని వినిపిస్తున్నది. మరి న్యాయం జరుగుతుందా? పేదోళ్ళకు ఇండ్లు వస్తున్నాయా, వస్తలేవా? లేదు, రాలేదు, మాకైతే రాలే. మరి ఎట్లా మీరు పేరు ఇచ్చిరా అసలు లిస్టు? ఇయ్యలే. అప్లికేషన్ పెట్టుకోలేదా ఇల్లు కోసం? పెట్టిర్రు, వచ్చినాయి కానీ మావి చూపిస్తలేరు. అట్లా ఎట్లా ఎవరు చేస్తారు అట్లా? తిరేసమారేస్తారు. ఇక మా వాళ్ళే, ఇక మా వాళ్ళే. మీ ఊరోళ్ళేనా? కావాలని చేస్తారా? మరి ఊళ్ళకి పోతున్నాయి అవి? ఉన్నోళ్ళకే పోతున్నాయి, లీడర్లకు పోతున్నాయా, పేదోళ్ళకి అందుతాయా, అందయా? ఇక ఒక్కొక్కళ్ళకు 3-4 తీసుకుంటారు. ఉన్నోళ్ళే 3-4 లీడర్లు. ఏ పార్టీ లీడర్లు వాళ్ళు? ఇక లీడర్లు అంటే మాకు తెలియదు కానీ మా వాళ్ళే. ఇక మీ ఊరోళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళే 3-4 తీసుకుంటున్నారు. మరి ఎట్లా పరిష్కారం ఎట్లా? మరి ఇప్పుడు పేదోనికి ఎట్లా న్యాయం జరగాలి? లేనోళ్ళకి లేనే లేదు. ఇక మీరే చెప్పాలి. అంటే మీరు అడిగిర్రా మీరు ఉన్నోళ్ళు, మీరు ఆల్రెడీ మీకు ఉన్న ఈ ఉన్నోళ్ళు కూడా మళ్ళీ 2-3 ఇండ్లు తీసుకుంటారు, మాకు పేదోళ్ళకి రావద్దా అని మీరు అడిగిర్రా వాళ్ళను? అడిగినాము, లేదన్నారు. ఇటు రా మనం, ఇక రా ముందటికి రా. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ కాలేదా? అప్లికేషన్ పెట్టిరా అప్పుడు ఇల్లు కోసం? కాగితాలు రాసి ఇచ్చారు మా వాళ్ళే. మరి ఎందుకు రాలేదు? మరి రాలేదు, వాళ్ళే 3-4 తీసుకుర్రు. ఉన్నోళ్ళే తీసుకుంటారా? ఉన్నోళ్ళే లీడర్రా? మరి ఎట్లా పరిష్కారం ఎట్లా? నువ్వు అడిగినావా మరి? మీరు మాకు మొత్తానికి లేదు కదా, మాకు ఉండేందుకు జాగా కూడా లేదు, కిరాయిలలో ఉంటున్నాము, మాకు ఇల్లు నిల్వ నీడ లేదు, మరి మీరే ఉన్నోళ్ళు తీసుకుంటే ఎట్లా అని అడిగినావా వాళ్ళను? అడిగిన నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించుకున్నాము, మీరు మమ్మల్ని ఇట్లా చేసుడు కరెక్టా అని చెప్పి అడిగినాను. మరి ఏమన్నారు? మేము మా కొడుకులు వచ్చారు, వేరే ఊరికెళ్ళి వచ్చారు, కొనుక్కొని దాగాని మేము ఏమంటారు. మీరు ఏ ఊరికెళ్ళి వచ్చారు? మీరు మాది గోసనపల్లి. వీడికి వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? వీటికి వచ్చి 8-9 ఏళ్ళు అవుతుంది. ఆధార్ కార్డు పేరు ఎక్కడ ఉన్నది? ఇటే ఉందా? మరి ఇటు ఉన్నప్పుడు రావాలి కదా లేనోళ్ళకు? లేనోళ్ళకి రావాలి కానీ ఇస్తలేరు. అక్కడ ఉందా మరి మీకు ఇల్లు? అక్కడ లేదు, ఇక్కడ లేదు. వీళ్ళు ఏమంటే ఇస్తలేరు. అక్కడ బాబు చనిపోయింది అన్నారు. బాబుని చంపుకొని మేము ఇటు వస్తే ఇల్లు ఇస్తాము, జాగిస్తామని సర్పంచ్ కూడా బక్కంకాయ కూడా మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత మా వాళ్ళు పడనిస్తలేదు. అట్లా సర్పంచ్ మాట్లాడిండు, ఇస్తా అంటుండు కానీ మీ వాళ్ళని ఒప్పించుకుంటే ఇళ్ళని జాగా చూసుకుంటే కట్టిస్తా అంటుండు కానీ ఇక మా వాళ్ళు పడనిస్తలేరు. అంటే మీకే వాడక జాగా కొనుక్కోరు మీరు అని అంటారు. మా దగ్గర డబ్బులేమా ఎద్దా వ్యవసమా ఏది లేకపోయి కొడుక మొన్న నా భర్త చచ్చిపోయిండు. అంత 5 నెలలు 4 నెలలు అవుతుంది. ఏడేం లేదు. అడుగుతా కూడా రాసిచ్చిన కాగితం కూడా చింపేసిర్రు కానీ జాగలేదని అన్నారు. కాగితాలు చింపేసిర్రు. కాగితాలు తీసి మా మామయ్య తీసి వాళ్ళ మీదనే వాడేసిండు. జాగలేదని వరకు అప్లికేషన్ చేసినాయి. మా పేరు వచ్చిన తర్వాత జాగలేదు, ఏది లేదని అన్నారు. వాళ్ళే తీసుకున్నారు. మొత్తానికి ఇది పరిస్థితి. జాగలేదని చెప్పేసి అప్లికేషన్లు చించి మీద వాడేసిర్రంట. ఉన్నోళ్ళకి మళ్ళీ వాళ్ళకి 2 ఇండ్లు ఉన్నా కానీ మళ్ళీ ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకే పోతున్నాయని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. సో దీని మీద రేవంత్ రెడ్డి స్పందించాలి. కలెక్టర్ల త్రునా లేకపోతే డైరెక్టా ఎట్లనో ఒక తీరుగా ఆ చర్యలు తీసుకొని పేదోళ్ళకు న్యాయం జరిగేటట్టు చూడాలి. సైనింగ్ ఆఫ్, నేను మీ జోర్దార్ సంతోష్.